నమస్కారం. శ్రీమాత్రే నమః. అనుమాన సాయి ఛానల్కు స్వాగతం. ఈరోజు పరమశివుని జన్మ మహిమ, ఆది దేవుని దివ్య రహస్యం తెలుసుకుందాం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. భక్తులారా, సృష్టి స్థితి లయలకు మూలమైన పరమశివుని మహిమను వర్ణించడం ఎవరి వల్ల పూర్తిగా సాధ్యం కాదు. పురాణ విశ్వాసాల ప్రకారం పరమశివుడు సాధారణ జన్మతో వచ్చిన దేవుడు కాదు. ఆయనను అనాది అనంతమైన పరబ్రహ్మ స్వరూపంగా భక్తులు భావిస్తారు. కాలానికి ముందే ఉన్న దివ్యశక్తి రూపమే శివుడు అని పురాణాలు తెలియజేస్తాయి. ఒకసారి బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి తమలో ఎవరు గొప్పవారు అనే విషయంపై చర్చించుకుంటున్నప్పుడు వారి ముందు అంతులేని అగ్నిస్తంభం రూపంలో పరమశివుడు ప్రత్యక్షమయ్యాడని పురాణ కథ చెబుతుంది. ఆ దివ్య జ్యోతి ఆది అంతాలు ఎవరికీ కనిపించలేదు. దాంతో శివుడు సర్వోన్నతమైన పరమశక్తి అని వారు గ్రహించారని విశ్వాసం. బోళాశంకరుడైన ఆ శివుడు భక్తుల పట్ల అపారమైన కరుణ కలిగినవాడు. స్వచ్ఛమైన మనసుతో పూజించిన వారికి ఆశీస్సులు అందించే దయామూర్తిగా ఆయనను ఆరాధిస్తారు. శివుని నామస్మరణ ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అంటూ మంత్రజపం మనసుకు ప్రశాంతతను, భక్తికి బలాన్ని ఇస్తుందని భక్తుల నమ్మకం. అది ఆదియు అంతము లేని పరమేశ్వరుడు భక్తుల పాలిట దయా సాగరుడు, బోళా శంకరుడు. ఆయన శ్రీ శివుని మహిమ యుగ యుగాల పాటు వెలుగొందాలని ప్రార్థిస్తూ ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.